సమయం కూడా ఎస్ఐల మీద ఎక్కువ ఉంది. వాళ్ళని కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో పోలీసులు నిస్సహాయులైపోయారు. చివరికి ఈరోజు వాళ్ళ మాన ప్రాణాలకే దిక్కులేని పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఉంది. రైట్. కిరణ్ ఒక్క నిమిషం అండి. మన్సూర్రావు గారు, మీరు మాజీ పోలీస్ అధికారి, నెల్లూరు వాసి. నెల్లూరులో ఈ రకమైన హత్యాకాండ, ఈ పదం పెద్దగా అనిపిస్తుందేమో నాకు తెలియదు, జరుగుతున్న పరిస్థితి అయితే అలాగే ఉంది. హత్యాకాండ, గంజాయి మాఫియా, ఇవి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? దీని మీద ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన మీ ఒపీనియన్ ఏంటి నెల్లూరు జిల్లాలో ఈ అరాచకత్వం మీద? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా కనబడుతుందండి. ఆ కరకుదనం, తర్వాత ఆ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ కనబడడం లేదు. ఏదో కాలం గడుపుకుంటున్నాం అన్నట్టుగా ఉంది తప్పితే ఒక దూకుడుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసలు గంజాయి ప్రతి బంకులో దొరుకుతుంది, ప్రతి చోట దొరుకుతుందంటే సిగ్గుచేటు. నిజంగా తలదించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. గంజాయి వ్యాపారం అసలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సప్లై అవుతుంది, ఎవరు అమ్ముతున్నారు, ఇవన్నీ సేకరించాలి కదా. ఇవన్నీ చేయకుండా తర్వాత గంజాయి ఎక్కడ ఏది దొరికినా సరే వాడిక ఫినిష్ అయిపోతాడు అనేటటువంటి సంకేతం వెళ్ళాలి కదా. తర్వాత ఈ గంజాయి ప్యాచ్ వల్లే చాలా నేరాలు జరుగుతాయి. మీరు ఇంతగా మద్దతు కొన్ని చెప్పారు, ఏదో క్షణికావేశంతో భర్త భార్యను చంపడమో లేకపోతే ఇట్లాంటి ఏవో జరుగుతూ ఉంటాయి. అవి ఎవరు ఆపలేరు అవి. కానీ ఒక రౌడీయిజం తోటి ఒక అరాచకంగా దాడి చేసేటటువంటి మద్దతులు ఇట్లాంటి జరగడం అనేటట్టు శోచనీయం. నిజంగా ఈ గంజాయి బ్యాచ్ ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం కఠినంగా చేయాలి. మొన్న తెలంగాణలో కూడా ఏదో కొంత చేస్తే తర్వాత ప్రతిపక్ష నాయకుడు పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం అని, ఇది కూడా కరెక్ట్ కాదు. అది పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే సమాజం బాగుండాలి అని కోరుకోవాలి. ఇటువంటి వాళ్ళని కోకటి వేళ్లతోటి పెకలించాలి. ఖచ్చితంగా వీటికి మీరు ఇందాక చెప్పినట్టుగా పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది. ఎస్, అవేర్నెస్ సినిమా హాల్స్ లో మీరు పెట్టండి, ట్రాఫిక్ కోడళ్లలో పెట్టండి, మీ నంబర్లు ఇవ్వండి, ఏదన్నా ఉంటే మీకు రక్షణ కల్పిస్తాం, నాకు సమాచారం ఇవ్వచ్చు అని చెప్పండి. తర్వాత స్ట్రీట్ కార్నర్స్ లో మీటింగ్స్ పెట్టండి. ఎక్కడైతే ఎండమిక్ ఏరియాస్ ఉంటాయి, ఈ చోట గంజాయి ఎక్కువ వాడతారంటే చేయలేకపోతున్నారు. ఈ వైట్ కాలర్ రాజకీయ నాయకుల వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. నెల్లూరు జిల్లా సమాచారం, పూర్తి సమాచారం ఉంది. అది పోలీసులు ఇండిపెండెంట్ గా వ్యవహరించేటటువంటి అవకాశం కల్పించాలి అంటున్నాం. ఆ అవకాశం రాజకీయ నాయకుల జోక్యం, వైట్ కాలర్ జోక్యం ఉండకూడదని. ఇప్పుడు దీని విషయం ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళు కూడా దాని మీద చూడాలి, దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. గారు ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి మీద స్థానికంగా చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్న మీరు ఈ సిచ్యువేషన్ కారణం ఏమనుకుంటున్నారు? మెయిన్లీ సార్ చెప్పాలంటే కలిసినట్టు